వాడిని వదిలిపెట్టద్దు, పట్టుకోండి. ఎవరది 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 ఎవరు? వదరు ఎవరది ఎవరది ఎవరు? రే ఎవరో నన్ను కొట్టింది ఎవరు? కాల్చావస్ ఎక్కడ తెచ్చారా? మ్యామ్ వాళ్ళ పక్క స్ట్రీట్లో ఉన్నారు. కిరణ్, నువ్వు బయట లాక్ చేసుకుని దూరంగా వెళ్ళిపో. ఎవరైనా వస్తే నాకు వెంటనే ఫోన్ చేయి, సరేనా? ఓకే మ్యామ్. గ్లౌజెస్ ఇవ్వు. నా ఫోన్ కూడా ఇవ్వు. ఇదిగోండి మ్యామ్. ఏమైంది సార్? మళ్ళీ ఎవరు ముసుకేసి కొట్టారా? మేము వచ్చేసరికి ఎవరు లేరు సార్. బయటికి కూడా ఎవరు ఎదురు పడలేదు సార్. లేదురా, చావు కొట్టారు. ఆ దెబ్బల్లో ఒక కోపం, ఒక పగ కనిపించాయి. ఖచ్చితంగా కొట్టింది పోలీసే అని నా డౌటు. సార్ మేం కొట్టడం ఏంటి సార్? మీకంత గట్టిగా కొట్టే సీన్ లేదురా. దీని లోపలికి ఎవరన్నా వెళ్ళారో చూద్దాం, పదండి. రండి. అలాగే సార్. వేసినకు వేసినట్టే ఉంది. నాకెందుకు ఇదంతా జేడీ పనిలా అనిపిస్తుంది. ఒకసారి ఇంటి చుట్టూ చూడండి. సరే సార్. హీరోయిన్ జుట్టు బానే ఉంది కదా, తను ఇలాంటి విగ్ పెట్టుకోదే. మరి ఎవరిది? One, two, three, 4, 5.
6 ఇది ఎవరిదై ఉంటుంది? 6 ఫింగర్స్ ఉన్నాయేంటి? 1 2 3 4 5 6. ఎవరిది 6 వేలున్న కాలు? సార్ చుట్టుపక్కల అంతా చూసాం సార్, ఎవరు లేరు సార్. లోపల ఏదో జరుగుతుంది. కానిస్టేబుల్ సార్ డోర్ ఓపెన్ చేయి. అలాగే సార్. చెప్పు కిరణ్. వాళ్ళకి మీ మీద అనుమానం వచ్చేసింది మ్యామ్. లోపలికి వస్తున్నారు మ్యామ్, త్వరగా దాక్కోండి. ఓకే. షట్. ఎవరు లేరు కదా సార్. ఉన్నారని చెప్తున్నాను కదా. వెళ్ళి లైట్స్ అన్ని ఆన్ చేయండి. సరే సార్. ఛ! లోపల ఎవరున్నారో నాకు తెలుసు. మర్యాదగా బయటకు వచ్చేస్తే వదిలేస్తా. నేను 3 లెక్క పెట్టే లోపల వచ్చేస్తే అరెస్ట్ మాత్రమే చేస్తా, లేదంటే ఇక్కడే ఎన్కౌంటర్ చేస్తా. ఛ! బయటికి వెళ్ళడానికి కూడా వేరే దారి లేదు. బయటికి వెళ్ళాలంటే ఆ శ్రీనివాస్ని దాటుకుని వెళ్ళాలి. ఎలా? 1 1 1 1 2 2 2 3 3. సార్ లోపల ఎవరున్నారో నాకు తెలుసు సార్. తెలుసా? ఎవరు? నువ్వు చూసావా? ఎక్కడున్నారు? ఈ ఇంట్లో ఉన్నది ఈ ఇంట్లో చనిపోయిన హీరోయిన్ సార్. అవును సార్, ఇలా అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారని మా బామ్మ చెప్పింది సార్. చెప్పండి మ్యామ్. ఓకే మ్యామ్. సార్ నిజం సార్, మా బామ్మ చెప్పింది సార్. నాన్సెన్స్. ఈ రోజుల్లో దెయ్యాలేంటయ్యా? లోపలికి వెళ్ళి చూడండి. సరే సార్. వెళ్ళండి. సార్ సార్ ఇక్కడ దెయ్యం ఉంది సార్. నువ్వు ఆగవయ్యా. సార్ నేను చెప్పాను కదా సార్, ఇక్కడ దెయ్యం ఉంది సార్. వెళ్ళిపోదాం పదండి సార్. సార్ నేను చెప్పాను కదా సార్ దెయ్యం అని. అసలు మీరు పెట్టిన భయానికి శ్రీనివాస్ ఇంకో 4 రోజులు ఇటువైపు కూడా రాడు మ్యామ్. థ్యాంక్స్ కిరణ్. రిస్క్ అయినా నా కోసం వచ్చినందుకు. ప్లీజ్ మ్యామ్, థ్యాంక్స్ చెప్పి పరాయమని చేయకండి మ్యామ్. ఇది నా బాధ్యత. మ్యామ్ సాక్ష్యాలు ఏమైనా దొరికాయా? దొరికాయి, కానీ ఇవి కేదాన్ని బయటికి తీసుకురావడానికి ఉపయోగపడతాయో లేవో చూడాలి. పద వెళ్దాం. ఓకే మేడం. హాయ్ సార్. చనిపోయినప్పుడు హీరోయిన్ చేతిలో హెయిర్ శాంపిల్ దొరికింది సార్.
ఈ హెయిర్ కేదార్ది కాదని వచ్చిన రిపోర్ట్స్. అలాగే ఈ హెయిర్ ఆ ఇంటి పని మనిషి మేనేజర్తో కూడా మ్యాచ్ అయిందో లేదో చెక్ చేయమని చెప్పాను సార్. అలాగే ఇది నేను హీరోయిన్ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు దొరికిన విగ్ సార్. దీంతో కూడా ఈ హెయిర్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేయమని చెప్పాను. ఇది దీంతో కానీ మ్యాచ్ అయితే ఆ ఇంట్లో ఆ టైంలో కేదార్ పని మనిషి కాకుండా ఇంకెవరో ఉన్నారు సార్. అలాగే ఇది హీరోయిన్ ఇంట్లో మర్డర్ స్పాట్ లో దొరికిన ఫుట్ ప్రింట్స్ సార్. కరెక్ట్ గా చూస్తే ఈ పర్సన్ కాళ్ళకి 6 వేళ్ళు ఉన్నాయి సార్. కేదార్ ఆ రూమ్ లోకి సౌండ్ కంటే ముందు వెళ్ళాడని కానీ లేదా కేదార్ హీరోయిన్ ని చంపడం చూసిందని కానీ మనకి పని మనిషి చెప్పలేదు. జస్ట్ కేదార్ ఆ టైంలో ఆ ఇంట్లో ఉన్నాడు అండ్ పని మనిషి వెళ్ళేసరికి కేదార్ ఆల్రెడీ అక్కడ ఉన్నాడని మాత్రమే చెప్పింది. అవును. అంటే పని మనిషిలాగే కేదార్ కూడా సౌండ్ విని లోపలికి వెళ్ళుంటే కేదార్ కంటే ముందు వెళ్ళిన పర్సన్ కదా సార్ మనం వెతకాలి. ఓకే ఓకే, అర్థమైంది. జేడి, శ్రీనివాస్ని కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకో. హా సార్. డిపార్ట్మెంట్ ఫోనే. హలో శ్రీనివాస్, ఐమ్ జేడి. సాధు గారు కాన్ఫరెన్స్ లో ఉన్నారు. అలాగే. శ్రీనివాస్, కేసు ఎంతవరకు వచ్చింది? నమస్తే సార్. ఆల్మోస్ట్ అయిపోయింది సార్. రేపు ఈవినింగ్ కల్లా చంపింది కేదారే అని ప్రూవ్ చేస్తాను సార్. విన్నారా సార్? ఇప్పుడు కూడా మర్డర్ చేసింది ఎవరో కనిపెడతానని కాకుండా కేదారే మర్డర్ చేశాడని సాక్ష్యాలు రెడీ చేస్తున్నాను అంటున్నాడు. అన్ని సాక్ష్యాలు మర్డర్ చేసింది కేదారే అని చెప్తున్నాయి సార్. లేదు సార్, ఆ ఇంట్లో అప్పుడు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు మీకు చూపించాను. గుడ్డిగా మర్డర్ చేసింది కేదారే అని నమ్ముతున్న శ్రీనివాస్ గారిని చూస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు సార్. కేదార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడే కానీ నిందితుడు కాదు శ్రీనివాస్ గారు. మీరు అనుకున్నది కాకుండా జరిగిందేంటో కనిపెట్టండి, నిజాన్ని నిరూపించండి. సార్, జేడీ కావాలని నా కేసుని తప్పుదోవ పట్టిస్తుంది. ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో, ఎవరు తప్పటడుగులు వేస్తున్నారో నాకు బాగా తెలుసు శ్రీనివాస్. వెంటనే కేదార్ కండిషన్ బెయిల్ని యాక్సెప్ట్ చేసి అతన్ని విడిచిపెట్టు. అలాగే ఆ మేనేజర్ పని మనిషి హెయిర్ శాంపిల్స్ తీసి ల్యాబ్కి పంపించు. అది కాదు సార్, నేను చెప్పేది విన. శ్రీనివాస్, సైలెంట్గా ఉన్న నన్ను సస్పెన్షన్ వరకు తీసుకెళ్లకు. సరే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవి, సార్ అతన్ని రిలీజ్ చేయి. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీ కండిషనర్ బెయిల్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అక్కడ సంతకం పెట్టు. అంతా ఆనందపడిపోకు. నీకొచ్చింది కండిషనర్ బెయిలే. ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్కి రావాలి. సిటీ వదిలి వెళ్ళకూడదు. సరే. మళ్ళీ సాక్ష్యాలు సంపాదించి నిన్ను ఈ చేతులతో తీసుకొచ్చి ఈ సెల్లో వేయకపోతే నా పేరు శ్రీనివాసే కాదు. ఆల్ ది బెస్ట్ సార్. సార్, టీ సార్. నేను నీ కోసం ఓ ప్రేమ, నువ్వు నా కోసం, నువ్వు నా కోసం ఓ ప్రేమ, నేను నీ కోసం.
సో మచ్ దాత్రి. మనకి సాధు సార్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఒకసారి మాట్లాడు. జై హింద్ సార్. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అని జగదాత్రికి చెప్పు. పంతం పట్టి పట్టుపట్టి అన్ని అడ్డంకుల్ని దాటుకుని వెళ్ళి నిన్ను కాపాడింది. జస్ట్ కేదార్ని బయటికి తీసుకురాగలిగాను అంతే సార్. కానీ ప్రమాదం ఇంకా పూర్తిగా పోలేదు. మర్డర్ చేసింది ఎవరో కనిపెట్టి సాక్ష్యాలు సంపాదించే వరకు కేదార్ ఈ కేసు నుంచి బయటపడినట్టు కాదు సార్. ఒంటరిగా ఎస్ఐ శ్రీనివాస్ని దాటి సిస్టమ్ని దాటి కేదార్ని బయటికి తీసుకురాగలిగాం. ఇప్పుడు నేను కెరీర్లో చూసిన ఇద్దరు బెస్ట్ ఆఫీసర్స్ ఒక మర్డర్ని ఛేదించడానికి వెళ్తున్నారు. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఈ హత్య చేసింది ఎవరైనా మిమ్మల్ని దాటి తప్పించుకోలేరు. జై హింద్. ఇంటికి వెళ్దాం పద. సరే, నేను చూసుకుంటాను. ఇంకేమైనా ఉన్నా నేను వెంటనే మీకు కాల్ చేసి చెప్తాను సార్. సరే. చా, ఒక బకరా దొరికాడు. కేసు క్లోజ్ అయిపోతుంది అనుకున్న టైంకి ఎలా అవుతుందేంటి? ఆ జేడి బరిలోకి దిగి నేను సృష్టించిన అబద్ధాన్ని దాటుకొని నన్ను చేరుకునే లోపే నేను ఏదో ఒకటి చేయాలి. ఈ కేసులో వారిని ఇరికించాలి. ఆ తెర వెనక ఉండి ఇదంతా నడిపించిన అసలు సూత్రధారిని నేనేనని ప్రపంచానికి తెలియకూడదు. చెడపగురా చెడేవు అన్న మీనింగ్ తెలుసా బావా నీకు? రైట్. పిచ్చ కోపంలో ఉన్నాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఆ పిచ్చి తగ్గించుకోమని చెప్తున్నాను, లేదంటే ప్రాణాలు పోతాయి బావా. రైట్. ఇంకోసారి నా ముందు నోరు విప్పితే నీ ప్రాణాలు తీసేస్తాను. అందరినీ చంపి నువ్వు మాత్రం బతుకుని ఏం చేస్తావు బావా? చిడతలు కొడతావా? ఇలాగే ప్లాన్లు వేస్తూ ఉండు, ఏదో ఒక రోజు ఆ ప్లాన్కి నువ్వే బలైపోతావు. ఒరేయ్, బావా నిన్ను జేడి కేడి మిమ్మల్ని వదలనా? నేను ఇప్పుడే చేస్తాను. యువరాజ్, ఏమైంది నిష్క? ఎందుకు అరుస్తున్నావు? పద. కేదార్ అక్క, వచ్చేసావా? వదిన మావయ్య గారు కూడా నువ్వే తప్పు చేయలేదని నమ్ముతున్నారు. నువ్వు కేదార్ని తీసుకుని ఇంటికి వస్తానని చెప్పి వెళ్ళినప్పుడే నాకు తెలుసు జగదాత్రి, కేదార్ కష్టాలు తీరిపోతున్నాయని. లోపలికి రండి. ఒక్క నిమిషం మావయ్య గారు, దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తాను. అవును కదా, కేదార్ ఇంటికి వచ్చేసాడన్న ఆనందంలో గుర్తే లేదు. నువ్వాగు, నేను తీసుకొచ్చి ఇద్దరికి దిష్టి తీస్తాను. సరే. ఏం జరుగుతోంది వదిన ఇక్కడ? ఆయన ఏమైనా యుద్ధానికి వెళ్లి రాజ్యాలు గెలిచొచ్చాడా? వీర తిలకం దిద్ది ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించడానికి? ఆయన బెయిల్ మీద వచ్చినా కూడా ఈ మధ్య ఇంత సంతోషపడే సంబరాలు చేస్తారని అనుకోలేదక్కా. అందుకు ఇప్పుడు ఏం చేయమంటారు కాచి? చెప్పండి. ఏం చేయాలని మమ్మల్ని అడుగుతారేంటి మావయ్య? ఒక హంతకుడితో మీరు కలిసుంటారా? నిషి 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 కేదార్ ఏ తప్పు చేయలేదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు చెప్తున్నాను. హూ
ఊరికి మళ్ళీ మళ్ళీ కేదార్ని హంతకుడంటే చెల్లివని కూడా చూడు, చెల్లివని కూడా చూడు, చెల్లివని కూడా చూడు, చెల్లివని కూడా చూడు. ఏం చేస్తావే చెప్పు, ఏం చేస్తావు? చంపేస్తావా?